వస్తున్న రివ్యూస్ కి ఈ మూవీకి అసలు ఏం సంబంధం లేదు. వన్ టైం వాచ్ కూడా కాదు మూవీ. ఎందుకు చెప్తున్నానన్నది లాస్ట్ దాకా మీకు వింటే అర్థం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ అంతా ఏదో అలా లాగేశారు మూవీ. బేబీ కన్నా కల్ట్ మూవీ అని అన్నాడు ఎస్కేఎన్. ఎస్కేఎన్ మాటలు ఎప్పుడు నమ్మకూడదు అనిపించిందంటే మాకు రాజాసాబ్ సినిమా చూసినప్పుడు. ఎస్కేఎన్ అయితే మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. ఒక మూవీకి పిఆర్ ఎంత అవసరమో ఈ సినిమాని చూస్తే తెలిసిపోద్ది. వీళ్ళు ఇచ్చిన రివ్యూస్ కి మూవీకి అస్సలు సంబంధం లేదు. ఇంకా సాంగ్స్ కి వస్తే సాంగ్స్ అస్సలు బాగాలేదు. ఒక సాంగే బాగుంటది. డెఫినెట్లీ మణి శర్మ అయితే మ్యూజిక్ డైరెక్టర్ కాదు ఈ సినిమాకి. ఇంటర్వెల్ ట్విస్ట్ అది ఇది అన్నారు. దాన్ని మేము ఈజీగా గెస్ చేసాం. కొన్ని కొన్ని సీన్లు అయితే ఎమోషనల్ గా ఫీల్ అవ్వాల్సిన సీన్ లో నవ్వుతున్నారు జనాలు అయితే లిటరల్లీ. హీరోయిన్ అయితే ఎక్కడ సాయి పల్లవిని క్రాస్ చేస్తుందో ఏడడంలో అని భయపడ్డాను. అయితే క్రాస్ చేయలేకపోయింది. ఆవిడే ఆల్వేస్ టాప్ లో ఉంటది ఏడవడంలో. ఇంకా కిరణ్ అబ్బవరం చాలా ఆర్టిఫిషియల్ గా యాక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట మూవీ అంతా. ఫస్ట్ హాఫ్ అవగానే మేము వెళ్ళిపోవాల్సింది, తప్పు చేసాం. సెకండ్ హాఫ్ దాకా ఉన్నాం, తర్వాత వెళ్ళలేకపోయాం. ఏదో క్లైమాక్స్ లో ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేసాం, బట్ ఏమీ లేదు. ఇది నా ఒపీనియనే కాదు, నాతో సినిమా చూసిన వాళ్ళ ఒపీనియన్ కూడా. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి.